వారణాసిని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు రాజమౌళి. ఇందులో భాగంగా మెక్సికో కామిక్ కాన్ ఈవెంట్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు జక్కన్న. దీంతో వారణాసి బీటీఎస్ కంటెంట్ మన ముందుకు వచ్చేది ఎప్పుడు అని వర్రీ అవుతున్నారు ఆడియన్స్. మరి ఈ విషయంపై మహేష్ బాబు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలా వారణాసి అఫీషియల్ కంటెంట్ ని రాజమౌళి ఎప్పుడు చూపించనున్నారు? వారణాసి సినిమాకి సంబంధించిన ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయారు రాజమౌళి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానున్న మహేష్ మూవీని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు తనదైన స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు. మెక్సికో కామికాన్ ఈవెంట్ కి కార్తికేయ డైరెక్ట్ గా అటెండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అక్కడి ఆడియన్స్ తో ఓన్లీ స్పెషల్ వీడియోతో వర్చువల్ గా ఇంటరాక్ట్ అయిన రాజమౌళి వారణాసి సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు అఫీషియల్ బీటీఎస్ కంటెంట్ కూడా రివీల్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. మెక్సికోలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్ లో వారణాసి మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియో ఈ శనివారం స్క్రీనింగ్ జరుపుకుంది. అయితే ఈ వీడియో కంటెంట్ ని కేవలం ఈవెంట్ కి మాత్రమే పరిమితం చేశారు రాజమౌళి. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా రిలీజ్ చేయకూడదనే నిర్ణయంతో ఉన్నారట జక్కన్న. దీంతో వారణాసి బీటీఎస్ కంటెంట్ మన ముందుకొచ్చేందుకు ఇంకెంతకాలం ఎదురు చూడాల్సి వస్తుందో అని సూపర్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. వారణాసి సినిమా బిహైండ్ ది సీన్స్ కంటెంట్ రివీల్ కి రాజమౌళి మరీ ఎక్కువ టైం తీసుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ అలా కాకుండా సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే యానివర్సరీ సందర్భంగా మే 31న ఆయన ఈ అఫీషియల్ కంటెంట్ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు కూడా కృష్ణ బర్త్డే యానివర్సరీకి తన కొత్త సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. దీంతో మరో నెల రోజుల్లో వారణాసి అఫీషియల్ కంటెంట్ చూసే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. మరి జక్కన్న ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.